హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. ఈరోజు మనం టేస్టీ క్యాప్సికమ్ బేసన్ ఫ్రై చేసుకుందామా? చాలా టేస్టీగా ఉంటదండి. ఎప్పుడు ఇగురే కాకుండా ఇలా ఫ్రై గూడా చేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటది. నేను ఎలా చేస్తానో చూడండి ఒకసారి. ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను. చాలా బావుంటది. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. క్యాప్సికమ్ తీసుకున్నాను. ఒక కప్పు బేసను, ఒక కప్పు ఆయిల్ తీసుకున్నా, ఎల్లిపాయ, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు నేను దాన్ని 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. దాంట్లో గింజలుంటాయి గదా! క్యాప్సికమ్‌లో అవి తీసేద్దాం. మొత్తం అన్నింటికి అలాగే తీసేద్దాము. ఇప్పుడు స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో నేను వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర వేసుకొని కచ్చాపిచ్చా దంచుకుంటున్నానండి. ఇది మరీ మెత్తగా అవ్వనవసరం లేదు. కచ్చాపిచ్చా దంచుకుంటే చాలు. అయిపోయింది. తీసేసి ఒక బౌల్‌లో తీసుకుందాము. ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో శనగపిండి వేసుకుందాం. అలాగే ఎల్లుల్లిపాయ దంచుకున్నాం గదా! అది వేసేసుకుందాము. ఉప్పు వేసుకుందాము ఒక స్పూను. అలాగే అర స్పూను పసుపు వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేసుకుంటాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోండి. ఒక అరకప్పు ఆయిల్ అయితే పడతదండి దీనికి. నేనైతే వేసుకొని కలుపుకుంటున్నాను. చక్కగా ఇవన్నీ ఆ పిండికి బాగా పట్టిద్దాము. చూసారా? ఇప్పుడు ఆ కట్ చేసుకున్న వాటికి క్యాప్సికమ్ ముక్కలకి స్టఫ్ అంతా దీంట్లో పెట్టుకుందాము. అలాగే మొత్తం అన్నిటికి అలాగే పెట్టుకుందాం. చాలా టేస్టీగా ఉంటది ఈ ఫ్రై. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అదే చిన్న క్యాప్సికమ్ ఉంటది కదా! దాంట్లో పెట్టుకొని చేసుకుంటే ఇంకా చాలా బావుంటాయి. నేను బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు అన్నీ చక్కగా పెట్టుకుందాం, సర్దుకుందాం అందులో. నేను 4 తీసుకున్నాను కదండీ! 8 భాగాలైతే వచ్చాయి. పెట్టేసుకున్నాను మొత్తం అన్నీ. ఇవి కొంచెం వేగడానికి టైం పట్టుద్దండి. ఒక్కసారి మూత పెట్టుకుందాము. ఒకసారి తీసేస్తున్నా, ఒక నిమిషం అయింది. ఒకసారి చూసుకోండి. మళ్ళొక్కసారి మూత పెడుతున్నాను. ఒక్కసారి ఇట్నన్నీ తిప్పుకుందాము. స్టఫ్ బయటికి రాకుండా జాగ్రత్తగా తిప్పుకోండి. చూసారా? మొత్తం అన్నీ తిప్పేసుకున్నా. అటు కూడా మగ్గాలి కదా! ఒక్కసారి మూత పెట్టుకుంటున్నాను. చూడండి. ఒకసారి తిప్పుకున్నాను. వీటన్నిటికి స్టఫ్ ఉంది కదా! ఇంకొంచెం ఉంచుకోవాలి. అదొక్కసారి పైన జల్లేసుకొని మళ్ళొకసారి తిప్పుకుంటున్నాను. ఇది మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండాలండి. ఎందుకంటే వేగాలి కదా! అటు ఇటు. పచ్చి వాసన లేకుండా మంచిగా వేగాలి కదా! నూనెలో. అందుకనే తిప్పుతున్నాను. మళ్ళొక్కసారి మూత పెట్టేసుకుందామండి. అంతేనండి. కర్రీ అయిపోయింది. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా టేస్టీ క్యాప్సికమ్ బేసన్ ఫ్రై రెడీ అండి. థ్యాంక్ యూ అండి.